దళిత సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జిల్లెలగూడలో ఉన్న చల్లలింగారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, కటోరా, స్పూన్లను కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జ్ కిచెన్ లక్ష్మారెడ్డి విద్యార్థులకు అందజేశారు. మాజీ విశ్రాంత సివిల్ సర్వీస్ అధికారి భరత్ భూషణ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మీర్పేట్ కార్పొరేషన్ దళిత సంక్షేమ సమితి సభ్యులు ఓంప్రకాష్, కార్పొరేటర్ గజ్జల రామచందర్ తెలిపారు. పేదరికం జయించాలంటే చదువు ఒక్కటే సరైన మార్గమని కేఎల్ఆర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వం పనిచేస్తుందని కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తెలిపారు. సమాన విద్యతోనే సాధ్యం అని అబ్దుల్ కలాం గారి హాయం నుంచి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. ఇది ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ బీదత్వము ఇంకా కూడా బీదవాళ్ళుగా ఉండటం అనేది బాధాకరమైన విషయం. ఈ బీదత్వాన్ని పోగొట్టాలి అంటే ఒక ఎడ్యుకేషన్ తోటే సాధ్యం అని మేము నమ్ముతున్నాం. మా ప్రభుత్వం కూడా నమ్ముతూ ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాభ్యాసము ప్రతి పాప బాబుకి దొరకాలి రాష్ట్రంలో అనేది ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నాం. కనుక గొప్ప లక్ష్యం పెట్టుకొని మీరు దానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు గొప్ప లై తీరుతారు అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అట్టడుగు వర్గాలలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమందికి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. లీడ్ ఇండియా ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్ల, బాబు, పాప వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం కూడా. ఇంకా తర్వాత ఈ సమస్యలు లేని స్కూళ్ళుగా మార్చాలనేది. సమస్యలు ఉంటే అక్కడ ఆ విద్య మీద దృష్టి ఈ పిల్లలకు తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కనుక ఈవెన్ టీచర్లకు కూడా అక్కడ సమస్యలు ఉంటే చెప్పాలనే ఫీలింగ్ కూడా రాకుండా ఉండే ప్రాబ్లం ఉంది. కనుక ప్రతి స్కూల్లో కూడా అన్ని వసతులు